హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే మిర్చి కసాలాను చూపిస్తున్నాను. ఈ కర్రీ వెజ్ బిర్యానీకైనా, నాన్ వెజ్ బిర్యానీకైనా, జీరా రైస్తో అయినా చాలా బాగుంటుంది. కర్రీ చేసుకోవడానికి మొదటిగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్ పై ఫ్రై చేయాలి. పల్లీలని 3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు కొబ్బరి ముక్కలను ఇందులో వేయాలి. ఎండు కొబ్బరి కొంచెం ఫ్రై అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇవి లోపల నుండి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో అయితే ఇవి మాడిపోతాయి, ఫ్రై అవ్వవు. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి, పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ని అందులో వేసి ఫ్రై చేయాలి. 3 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఇందులోకి పొట్టు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు 5-6 వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే ఇవి మాడిపోతాయి, కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ కర్రీ హోటల్ స్టైల్లో చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుందండి, కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి బజ్జీ మిర్చిని తీసుకోవాలి. నేను ఒక 12 బజ్జీ మిర్చిని తీసుకున్నాను. వీటిని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. ఈ బజ్జీ మిర్చిని వీడియోలో చూపిస్తున్నట్టు 1 సైడ్ ఇలా ఘాటు పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఈ ఇత్తులను కూడా తీసేయచ్చు, లేకపోతే అలాగే కర్రీ చేసుకోవచ్చు. నేను ఇలాగే ఉంచుతున్నాను. నేను అన్ని మిర్చీలను ఇలా కాటు పెట్టుకొని పక్కకు పెట్టాను. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు, నువ్వులు, కొబ్బరి వాటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటితో పాటు తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిలో వాటర్ పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేను వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నాను. మనకు ఫైనల్గా ఫైన్ పేస్ట్ రావాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఎక్కడ ఉండలు లేకుండా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను వాటర్ పోసుకుంటూ. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బజ్జీ మిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీ మిర్చి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మిర్చి మాడిపోతుంది, కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది, బాగుండదు. ఈ మిర్చి కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ కర్రీలో ఆయిల్ బాగా పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, 2 రెబ్బలు. జీలకర్ర, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది, ఎక్కువసేపు అవసరం ఉండదు. మనం ఫ్రై చేస్తున్నటువంటి మసాలా ఆయిల్ నుండి సపరేట్ అవుతుందండి. ఈ వీడియోలో చూపించినట్టు మనం వేసిన మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మనం వేసిన ఉప్పు, కారం, పసుపు మసాలాకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీ ఎంత కావాలో దానిని బట్టి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా చూసుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఈ గ్రేవీని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బజ్జీ మిర్చిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఆల్రెడీ ఆయిల్లో బజ్జీ మిర్చిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో తొందరగానే మగ్గుతాయి ఈ గ్రేవీలో.
ఈ గ్రేవీని క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి లో ఫ్లేమ్‌లో. ఈ కర్రీని మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. ఎక్కువగా పెడితే మంట మాడిపోతుంది కర్రీ టేస్ట్ చేంజ్ అవుతుంది. ఈ గ్రేవీలో చింతపండు రసం వేసుకోవాలండి. దానివల్ల కర్రీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. హోటల్ స్టైల్ లాగా వస్తుంది. దీనికోసం నేను కొంచెం చింతపండును తీసుకొని నానబెట్టుకున్నాను ముందుగా. దాని నుండి తీసిన చింతపండు రసాన్ని ఇందులో టేస్ట్ చూసుకుంటూ వేసుకుంటున్నాను. మరీ పుల్లగా కాకుండా ఎంత కావాలో అంత వేసుకుంటూ కలుపుకోండి. మనం వేసిన చింతపండు రసం కర్రీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మనం వేసిన బజ్జీ మిర్చి గ్రేవీలో బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని దింపేయాలండి. అంతే, చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో మిర్చికా సలాన్ రెడీ అయ్యింది. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు వీలైతే ఒకసారి ఈ వీడియోలో చూయించినట్టు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ వెజ్ బిర్యానీకైనా, నాన్ వెజ్ బిర్యానీకైనా, జీరా రైస్‌కైనా చాలా బావుంటుంది. ఒకసారి కుదిరితే ఈ వీడియోలో చూయించినట్టు మీ ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.